మంచి సందర్భం ఏమిటంటే రేపు మార్చి 8వ తారీఖు వస్తుంది. ఇప్పుడు ఇక్కడ అందరూ మహిళలే కనిపిస్తలేరు నీకు? మార్చి 8వ తారీఖు వస్తుంది కనుక ఆ మార్చి 8వ తారీఖు నాడు మంచి ప్రోగ్రాం చేయాలనే ఉద్దేశంతో మహిళా ప్రొఫెసర్లు మహిళా స్టాఫ్ అంతా ఇక్కడ కూర్చున్నాం, మేము మీటింగ్ పెట్టుకుంటున్నాం. ఇప్పుడు ఆ సందర్భంగా ఒక్కసారి మీ కెమెరా కూడా అందరినీ చూపించాలి. మా ఉస్మానియా యూనివర్సిటీలో అమ్మాయిల శాతం ఎంత ఎక్కువగా ఉన్నదో ఫ్యాకల్టీ శాతం కూడా పెరగాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఒక 1000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి మా దగ్గర. ఆ 1000 పోస్టులు వస్తే అందులో 500-600 మంది స్త్రీలు వచ్చారనుకోండి, ఖచ్చితంగా మీరు ఇంతకుముందు పాట పాడారు, అద్భుతమైన పాట. గురువు ఆయన మనసు ఊరి బయట చెరువు. ఊరి బయట చెరువు అంటే ఆ చెరువు ఏ ఆధారం లేని వాళ్ళకు నీళ్ళు ఇస్తుంది, ఏ ఆధారం రైతు పంట పొలాలకి నీళ్ళు ఇస్తుంది, పక్షులు తాగడానికి నీళ్ళు ఇస్తుంది, పశువులు తాగడానికి నీళ్ళు ఇస్తుంది. మొత్తం ప్రకృతిలో ప్రతి జీవికి చెరువు ఆధారం. అదేవిధంగా ప్రపంచంలో అందరికీ ఆధారం స్త్రీ. స్త్రీయే లేకపోతే ఈ ప్రపంచం లేదు. అట్లాంటి స్త్రీని గుర్తుపెట్టుకోవాలి, నిలబెట్టుకోవాలి. ఒక ఇంట్లో స్త్రీ చదువుకున్నదంటే కుటుంబం అంతా జ్ఞానవంతం అవుతుంది. ఒక ప్రొఫెసర్ స్త్రీ ఉన్నదంటే ఆ కాలేజ్ అంతా గొప్పగా ఉంటుంది. కష్టపడి పనిచేస్తారు, ఎందుకంటే ఇతర వ్యాపకాలు పెద్దగా పెట్టుకోరు. మనలాగా మగవాళ్ళలాగా వాళ్ళు చిత్తశుద్ధితో పనిచేస్తారు, బాగు చేయాలనే దాంతో పనిచేస్తారు, ఓపికతో పనిచేస్తారు. కనుక రేపు వచ్చే 1000 పోస్టుల్లో మా యూనివర్సిటీలో ఒక 500-600 మంది స్త్రీలే రావాలి ప్రొఫెసర్లు కానీ కోరుకుంటున్నాను నేను. మొత్తానికి కాశీ సారు మాటలు ఇంటుంటే నీ పాడైపోను. ఇక నా ముసలి తీయాలి, నాకు బువ్వ పెట్టకుండా ఏం లేదు, కడుపు నిండిపోయింది బిడ్డలారా, మీరు ఏమని అనుకోరి. కానీ కాశీ సార్ నోట్లోకి వెళ్ళి ఇవాళ ఆనిముత్యాలాగా ఆ పలుకులు వస్తుంటే ఇవాళ ఏంది, ఇలా తల్లులు రామసక్కని తల్లులు మరి ఏదో మార్చి 8వ తారీఖు ఏదో ఉపాయం చేస్తున్నారట. సారు మాటలు విన్నాక కూడా నాకు నేను రాసుకున్న పాట ఒకటి గుర్తుకు వస్తుంది. అమ్మేరా ఈ సమస్త జగతికి ఆది మూలము, అమ్మేరా ఈ విశ్వ సృష్టికి ఆరంభము, అమ్మ గూర్చి చెబుట ఎవరి తరమురా, ఆయిల వేల్పును కొలుచుటే ప్రతి ఇంటి వరమురా. ఇగో గింత చరిత్ర ఉన్నది అమ్మకు. ఇప్పుడు కాశీం సారు ఉస్మానియా యూనివర్సిటీ గురించి ఎంత గొప్ప చరిత్ర చెప్పిండో, ఇగో అమ్మ చరిత్ర కూడా మరి మన పాటలో ఆ అర్థం ఉంది. కాబట్టి మరి నేటి ఎవరైనా పరుసు పోరగాళ్ళు ఉంటే ఆలోచన చేసుకోవాలి. ఆడజన్మ ఎంత మరి ఈ సృష్టికి ఈ మనుగడకు ఎంత అవసరమో సార్ అన్నట్టు స్త్రీ ప్రత్యేకత ఏందో అనేది మరి ఇప్పటికైనా తెలుసుకొని మసలుకొని బతకాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. సారు ఇంత మంచి సమయం ఇచ్చినందుకు నిజంగా మాకు ఇక్కడ పండుగ లెక్కనే అనిపిస్తుంది, కొండంత పండుగ లెక్క అనిపిస్తుంది. ఈ తల్లులో చూస్తుంటే, ఈ రామసక్కని తల్లులో చూస్తుంటే, ఇంతమంది ముందర సారు రేపు ఎట్లా చేద్దాం, ఏంది ఏం కథ అనే దాని మీద మరి బ్రహ్మాండంగా ముందుకు పోవాలని, మీ ప్రోగ్రామ్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. సారు శనార్థి ఉంటాను. ఆ రోజు రావాలి. వామ ఈ తల్లులు సపరేట్ చేస్తలేరుగా, మరి రావటలేరు పోవంటలేరు, అంతేనా? నేను చెప్పినానంటే వాళ్ళందరి తరఫున చెప్పానని అర్థం. ఆహా.